హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితోని దోశలు చేశాను. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని మనకు తగినంత పిండి వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, ఇంకొంచెం షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ సేమ్ మన దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైనాక మనం దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. కొద్దిగా చుట్టూ ఆయిల్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇటు టర్న్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ గోధుమ పిండి దోశలు రెడీ. సో మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. దోశలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా టమాటా పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇదొక్క దోశ మాడిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.